వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. ఈ రోజు భద్రాచలం బీసీ ఐక్యవేదిక డివిజన్ సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి ఉన్నారో వాళ్ళు కులగణన చేశాము, మేము అన్ని కూడా చట్టపరంగా చేసుకుంటూ పోతున్నాం, తప్పనిసరిగా బీసీలకు న్యాయం చేస్తామని చెప్పింది. ఆ విధంగా పోయినప్పుడు దాంట్లో చట్టాల్లో సరైనటువంటి సవరణలన్నీ ఏమేమి ఉన్నాయనేది తెలుసుకోకుండా కొన్ని అవకతవకలతోటి ఈ రోజు చేయడం వల్ల అది నిన్న కోర్టులో స్టే ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఇచ్చినట్టుగా ఉండాలి, మళ్ళీ వెనక్కి తీసుకున్నట్టుగా ఉండాలనే ఉద్దేశంతో మరి చేస్తున్నారు, ఏంటో అర్థం కావట్లేదు. ఇంకొక వైపు బీజేపీ పార్టీ జాతీయ పార్టీ అయ్యి ఉండి కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మీద వాళ్ళు నిందలేస్తూ ఉంటారు. వాళ్ళ చిత్తశుద్ధి ఏంటి అనేది వాళ్ళు నిరూపించుకోవాలి. వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకొని కాలం గడుపుదామంటే కుదరదు. కనుక ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు జరగాలంటే బీసీ 42% రిజర్వేషన్ అమలైన తర్వాతే జరగాలి. లేదంటే ఈ ఎన్నికలకు కానీ పోయినట్లయితే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం కూడా చెల్లించుకుంటది. కాబట్టి చిత్తశుద్ధితోటి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలనేది బీసీ సంఘంగా మేము డిమాండ్ చేస్తాము. ఇవాళ భద్రాచలం నియోజకవర్గ బీసీ సంఘం అధ్యక్షులు పెద్దలు బుల్సెట్ రంగారావు గారు, బండారు నాగేశ్వర గారు, అదేవిధంగా మిగతా నాయకత్వం మన నరసింహాచారి గారు, శాంతారావు అందరూ ఇలా బీసీ సమాజానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిరసిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కామారెడ్డి డిక్లరేషన్ పేరుగా 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఎన్నికల్లో మాట ఇచ్చి ఇవాళ 42% రిజర్వేషన్ ని మరి రాజ్యాంగ సవరణ జరగకుండా కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా మరి దొడ్డిదారున జీవో నెంబర్ 9 పట్టుకొస్తే ఇలా జీవో నెంబర్ 9 మీద ఎన్నికల రిజర్వేషన్ ఇస్తే ఆ ఎన్నికల రిజర్వేషన్ కుదరదని అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు, అగ్రకులాల నాయకులు ఇలా హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు ఇలా బీసీ రిజర్వేషన్ మీద మళ్ళీ తేల్చిన ఎన్నికల వాయిదా జరిగింది. ఎందుకు ఈ విధంగా బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నారు అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఇలా బీహార్ ఎన్నికల్లో మరి వాళ్ళు లభ్య పొందడం కోసం తెలంగాణ బీసీ సమాజాన్ని అడ్డం పెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తా ఉన్నాం, 42% రిజర్వేషన్ కల్పిస్తున్న మీరు 42% రిజర్వేషన్ కల్పించకుండా ఎన్నికలకి రావద్దు. ఇవాళ కానీ రేపు కానీ ఎప్పటికైనా సరే రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినా ఏ ఎన్నికల నోటిఫికేషన్ ఖచ్చితంగా బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించకుండా ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ తెలంగాణలో ఉన్న బీసీ సమాజం తప్పకుండా మనం క్షమించదు. ఖచ్చితంగా బీసీ సమాజం తిరుగుబాటు చేసి ఇలా కాంగ్రెస్ పార్టీ విధానానికి వ్యతిరేకంగా బీసీలంతా ఐక్యమవుతారు. ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు కూడా రాజకీయాలు జెండాలు వేరైనా అన్ని జెండాలు పక్కన పెట్టి ఇలా బీసీ సమాజం కోసం కష్టపడడానికి అందరూ ముందుకు వస్తారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం విధానం మార్చుకోవాల్సిందే. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ చట్టబద్ధం కల్పించాలి, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి. కేంద్రం మీరు కలిసి ఈ బీసీ సమాజానికి న్యాయం చేయాల్సిందిగా మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇస్తారని చెప్పి ఏదో తూతూ మంత్రంగా రాజ్యాంగాన్ని 9వ షెడ్యూల్లో చేర్చవలసి ఉన్నప్పటికీ అలా కాకుండా ఏదో 9th షెడ్యూల్ తీసుకొచ్చి మరి ఇలా ప్రజల్ని మభ్యపెట్టి ఈ రోజు హైకోర్టులో కొట్టేసుకొని తలకాయలు పెట్టుకున్నట్టుగా ప్లాన్ చేస్తున్నారు. ఇలా 42% కూడా పక్కన పెట్టి మళ్ళీ 22%కే తీసుకొచ్చే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుగా మన బీసీ సమాజంలో బీసీ వర్గాలు భావిస్తున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తున్నారో ఆ రిజర్వేషన్ కావటానికి ఎటువంటి ప్రణాళిక రూపొందించాలో మా బీసీ సమాజం చెప్తున్నప్పటికీ అవన్నీ పెడచూరిన పెట్టి బీహార్ లో జరిగినటువంటి ఒక కులగణన ఆధారంగా ఈ రోజున 9th షెడ్యూల్ తీసుకొచ్చి వాళ్ళు ఇలా కోర్టుకు పోతే కొట్టేయడం జరిగింది. అదే తమిళనాడులో 9వ షెడ్యూల్లో పెట్టి రాజ్యాంగంలో రిజర్వేషన్ కల్పించారు బీసీలకు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ కాస్ట్, వెనుకబడిన వర్గాలు. వీళ్ళందరికీ కూడా ప్రత్యేక రిజర్వేషన్ ఇస్తే తప్ప వీళ్ళు రాజకీయంగా, ఆర్థికంగా లేకపోతే ఉద్యోగ పరంగా కూడా వీళ్ళకి అవకాశాలు దొరికే అవకాశాలు లేవు. కాబట్టి ఈ సొసైటీలో తమిళనాడు ప్రభుత్వం ఏదైతే జయలలిత గారు టైంలో పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజున జయలలిత గారు ఒక 39 ఎంపీలే ఉన్నారు వాళ్ళకు. కానీ ఆవిడ ఢిల్లీకి వెళ్ళి ఆ రోజున్నటువంటి పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఆయన్ను మెడలు వంచి ఆ రోజు రిజర్వేషన్ తీసుకున్నారు 70%. మరి ఈ రోజున ఇక్కడ చూసినట్టయితే మన తెలంగాణ ప్రభుత్వం తూతు మంత్రంగా చేసింది. ఏదో కొలగణన అసలు పబ్లిక్ డొమైన్ లో కూడా పెట్టలేదు. వాళ్ళు ఏదైతే కులగణన చేశారో దాన్ని పబ్లిక్ డొమైన్ లో కూడా పెట్టలేదు. నిన్న హైకోర్టులో మొట్టికాయలు పెట్టింది. పబ్లిక్ డొమైన్ లో మీరు కులగణన చేశారు కదా, అది పెట్టారా అని అడిగింది. కానీ అక్కడ ఏం పెట్టలేదని చెప్పి సమాధానం వచ్చింది. లాస్ట్ కు స్టే విధించారంటే ఏంటి, దీన్ని పక్కన పెట్టి మీరు ఎన్నికలకు పోండి. గతంలో ఎలా ఎటువంటి రిజర్వేషన్ తో
ఆ రిజర్వేషన్ ప్రకారం మీరు పోయినట్టయితే మాకు అభ్యంతరం లేదని తెలియజేయడం జరిగింది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.